రాక్షసరాజైన హిరణ్యకశిపుని సోదరి హోళిక ప్రహ్లాదుడిని అగ్నిలో కాల్చి చంపడానికి ప్రయత్నిస్తుంది. అయితే విష్ణువు అనుగ్రహంతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోళిక దహనమవుతుంది. హోళీ అనేది చెడుపై మంచి సాధించిన విజయం. దీనిని గుర్తు చేస్తూ హోళీకి ముందు రోజు రాత్రి హోళికా దహనం నిర్వహిస్తారు. మరో ఇతిహాసం కూడా ఉంది. శ్రీకృష్ణుడు రాధ యొక్క ఉల్లాసభరితమైన దైవిక ప్రేమతో కూడా ముడిపడి ఉంది. ముదురు రంగు కలిగిన కృష్ణుడు స్వయం స్పృహ కలిగినవాడు మరియు రాధ ముఖానికి సరదాగా రంగును పూస్తాడు. ఈ సాంప్రదాయ ప్రేమ, ఈ పండుగ రాధాకృష్ణుల శాశ్వతమైన దైవికమైన, ఇది భారతదేశమంతా చేసుకునే ఓ గొప్ప రంగుల పండుగ. ఈ హోళీ పండుగ ఉత్తరప్రదేశ్లోని మధుర, బార్సానా, నందా గ్రామాల్లో అత్యంత వైభవంగా జరుపుతారు. హోళీ పండుగ సామాజిక ఐకమత్యానికి నిదర్శనం. ఈ రోజున ప్రజలందరూ కుల మత వర్గ భేదాలను మరిచి రంగులు పూసుకుంటూ ఆనందాన్ని, ప్రేమని పంచుకుంటారు. మీకు, మీ కుటుంబ సభ్యులకి రంగురంగుల హోళీ శుభాకాంక్షలు.